హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను ఇంకా కొత్త కథతో వచ్చాను. ఒక రోజు నేను నిర్ణయం తీసుకున్నాను. ఆ రోజు ఎవరితోనూ మాట్లాడకూడదు, ఇంకా కేవలం చూడాలి, వినాలి, అర్థం చేసుకోవాలి అని అనుకున్నాను. ఎందుకంటే నా జీవితంలో చాలా సమస్యలు మాటల వల్లే వచ్చాయి. ఇంకా అలా మాట్లాడకుండా ఊరి బయటికి నడిచాను. అది నాకు మాటల కన్నా పెద్ద పాఠం నేర్పిన రోజు. అలా వెళ్తూ ఉండగా ఒక ఆవు రోడ్డు పక్కన నిలబడి ఉంది. దానికి ఎవరు ఆహారం ఇవ్వడం లేదు, అరుస్తోంది కూడా, కానీ కేవలం చూస్తోంది. ఒక చిన్న పిల్లాడు దాని దగ్గరికి వచ్చి తన దగ్గర ఉన్న రొట్టె ముక్కని ఇచ్చాడు. ఆవు ఏమీ మాట్లాడలేదు, కానీ ఆ కళ్ళల్లో కృతజ్ఞత ఉంది. అప్పుడే అర్థమైంది, అవసరం ఉన్నప్పుడు మాటలు కాదు, మనసు కావాలి అని. ఇంకా అలా పొలంలోకి వెళ్ళాను. అక్కడ ఉన్న రైతు పొలంలో పని చేస్తున్నాడు. ఇంకా ఎండ చాలా మండుతుంది, చెమట పడుతుంది, కానీ అతని నోట్లో ఒక్క మాట కూడా లేదు. నేను అనుకున్నాను ఇతను అలసిపోయాడేమో అని, కానీ దగ్గరగా వెళ్ళి చూస్తే అతని ముఖంలో శాంతి ఉంది. అతను మాట్లాడలేదు, పని కూడా ఆగలేదు. నిజమైన కష్టం నిశ్శబ్దంగా పెరుగుతుంది అని అనుకున్నాను. ఇంకా మాటలు లేని నమ్మకం కుదిరింది ఒక కుక్క దగ్గర. అయితే ఒక కుక్క తన యజమాని కోసం దుకాణం ముందు ఎదురు చూస్తుంది. ఇంకా వాన పడింది, ఎండ వచ్చింది, అది కదలలేదు. ఎవరు చెప్పలేదు ఇక్కడే ఉండు అని, కానీ అది నమ్మింది. అప్పుడే నాకు అర్థమైంది, నమ్మకం ఆదేశాలపై కాదు, మనసుపై నిలబడుతుంది అని. ఇంకా వర్షం పడుతుంది. అయితే వర్షం కూడా నాకు ఒక పాఠం నేర్పింది. అదేంటంటే వర్షం మొదలైంది, నేను పరిగెత్తాను తడవకుండా ఉండాలని. ఇంకా కానీ వర్షం మాత్రం ఎక్కడా ఆగలేదు. అది చెట్లను తడిపింది, మట్టిని నింపింది, ఏది అడగలేదు, ఏది వదలలేదు. మన పని మనం చేస్తే ప్రపంచం ప్రశ్నలు అడగదు. ఇంకా చీకట్లో చిన్న వెలుగు కనపడింది. అక్కడే ఒక చీకటి పడింది. ఒక ఇంట్లో చిన్న దీపం వెలిగింది. పెద్ద వెలుగు కాదు, కానీ చీకటి తగ్గింది. అందరూ ఆ దీపం ఉన్న ఇంటి వైపు నడిచారు. నీ వెలుగు చిన్నదైనా ఎవరికి దారి చూపగలదు అని అనుకున్నాను. ఇంకా అలాగే సాయంత్రం అయింది. నేను ఇంటికి తిరిగి వచ్చాను. ఆ రోజు నేను చాలా తక్కువ మాట్లాడాను, కానీ ఎక్కువ అర్థం చేసుకున్నాను. ఫైనల్ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, మాటలు తగ్గితే అర్థం పెరుగుతుంది. నిశ్శబ్దం కూడా ఒక గురువు లాంటిదే. ఇంకా చూడగలిగితే జీవితం మాట్లాడుతుంది. ఈ కథ మీ మనసుకు దగ్గరగా అనిపిస్తే ఒక లైక్ చాలు. ఇలాంటి కొత్త నీతి కథల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.